ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులందరికీ మన విమోచకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. క్రీస్తు యొక్క పిలుపు అందుకుని అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి మిషనరీలుగా సేవ చేసి అనేక ఆత్మలను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క జీవిత చరిత్రలో వారి చేసిన సేవ పరిచర్య మనకెంతో మాదిరికరంగాను ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అందరికీ వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని, సమస్త జనులు శిష్యులుగా చేయమని. ఆ పిలుపుని అందుకున్న విశ్వాస వీరులు, సామాన్యులైన ప్రజలు దేవుని మీద ఆధారపడి వివిధ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు. ప్రస్తుతం మిషనరీ సేవ అనేది చాలా వెనకబడిపోతుంది. మన సాటి పొరుగు వారికి సువార్త చెప్పడానికి చాలామంది వెనకడుగేస్తున్నారు. ఈ లోకాసులు అనే వలలని చిక్కి కొంతమంది వెనకబడుతుంటే, నా జీవితం నాది, నేను బాగున్నాను, నేను బాగా ఆరోగ్యకరంగా తృప్తికరంగా జీవిస్తున్నానని కొంతమంది సువార్తను నిర్లక్ష్యం చేస్తూ క్రీస్తును పక్కన పెడుతున్నారు. కొంతమంది అయితే భారం కలిగి సువార్తను ప్రకటిస్తూ వారికి ఉన్న భారాన్ని బట్టి దేవుని యొక్క సేవ కొరకు తమ శరీరాలను దారబోస్తున్నారు. ఇలా దారబోసిన వారిలో పూర్వము అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనకి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి, అనేక విధంగా చట్టాల ప్రకారంగా రక్షణ ఉంది. కానీ భయంకరమైన పరిస్థితుల్లో ఎటువంటి భౌతిక సంబంధమైన రక్షణ లేని స్థితిలో ప్రాణాలకు తెగించి అనేక మంది సువార్త పరిచర్య చేసిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని మనం అగస్టిన్ అనే వ్యక్తిని చూసుకున్నాం ముందుగా. ఇప్పుడు ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా. ఆయన అంటారు, తన శరీరాన్ని గాడిదిగా పిలుచుకుంటూ క్రీస్తు కొరకు దాన్ని లొంగదీసి క్రీస్తు వలె జీవించుటకు ఆశించి ఆ ప్రకారం జయం పొందిన వ్యక్తి ఫ్రాన్సిస్. తన శరీరాన్ని ఎక్కువగా ప్రేమించలేదు, గాడిద అని తన దాసునిగా చేసుకున్నాడు. శరీరము మనల్ని దాసులుగా చేసుకుంటే మనం సాతానుకు దాసులం అవుతాం. మనం క్రీస్తుకి దాసులుగా చేసుకుంటే మన శరీరేచ్ఛలని జయిస్తాం, మన శరీరాన్ని దాసురాలుగా చేసుకుంటాం. అందుకనే ఫ్రాన్సిస్ గారు అన్నారు, తన శరీరాన్ని గాడిద అని పిలుచుకునేవాడు, లొంగ తీసుకుని దేవుని కొరకు జయకరంగా జీవించిన గొప్ప విశ్వాస వీరుడు. ఈయన జన్మస్థలం ఇటలీలోని అసిసి పట్టణం. తల్లిదండ్రులు పీటర్ బర్నార్డ్ దంపతులు. ఈయన క్రీస్తు శకం 1181 సంవత్సరంలో జన్మించాడు. క్రీస్తు శకం 1226 ఆగస్టు 11వ సంవత్సరంలో ప్రభు నుండి నిద్రించాడు. ఈయన 20 సంవత్సరాల యవ్వన కాలంలోనే రక్షించబడ్డాడు. ఈయన సేవ జీవితాన్ని మనం ఒకసారి క్లుప్తంగా చూడగలిగితే గనక, పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేసి క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేసి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించిన ఈయన జీవిత చరిత్ర మనకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతానికి చెందిన అసిసి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి చాలా మూర్ఖత్వం కలిగిన వ్యక్తి, కఠినమైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్దవాడు అగుచుండగా తన తండ్రిని చాలా ద్వేషించడం మొదలుపెట్టాడు. కానీ తన తండ్రి వ్యాపారస్తుడు, ధనవంతుడు కాబట్టి తన ధనము కొరకు తన తండ్రిని ప్రేమిస్తూ ఉండేవాడు. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా, ఫ్రాన్సిస్ చేతి నిండిన డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహంభావంతో, ఆటలతో తన యవ్వన జీవితం గడుపుచుండెను. ధనవంతులతో సహవాసం చేయొచ్చు తన జీవితంలో ఎద్దపరుచుకునిచుండెను. ఒకసారి రోమా పట్టణానికి టూరిస్ట్గా వెళ్ళాడు ఆయన. అక్కడ కుష్ఠరోగులను, పేదలను చూసినప్పుడు అతని హృదయం చాలా నొచ్చుకుంది, అతని హృదయం ద్రవించింది. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురై చాలా బలహీనుడైపోయాడు. ఆ వ్యాధిలో దేవుని స్వరాన్ని విన్నాడు ఆయన. నీవు యజమానుని సేవించటం మేలా, లేక దాసుని సేవించటం మేలా? యజమానుడైన నన్ను విడిచి లోక భోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావని ఒక స్వరం విన్నాడు. యజమానుడైన నన్ను నీవు సేవించడం మానేసి లోక భోగాలనే దాసును నువ్వు సేవిస్తున్నావు అనే ఒక
స్వరాన్ని విన్నప్పుడు ఇతడు చాలా లోతుగా పశ్చాత్తాపడ్డాడు. ఆ రాత్రి నుండి, ఆ స్వరం విన్నప్పటి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగింది. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు వలె జీవించుటకు అధికంగా ఆశించాడు. ఒకసారి శాండిమన్ అనే ఆలయానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుండి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, అలా ప్రార్థిస్తుండగా ఫ్రాన్సిస్ ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం ఏంటంటే, నా ఇల్లు పాడైపోయి ఉండుట చూచితవా, వెళ్ళి బాగు చెయ్యి అనే ఒక మెల్లని స్వరాన్ని విన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక స్వరం ఏంటంటే, దేవుడు ఏం మాట్లాడంటే, నా ఇల్లు పాడైపోయింది, దాన్ని బాగు చేయడానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఆశ్చర్యంతో, సంతోషంతో ఒక మాట ఇచ్చాడు దేవునికి. తప్పకుండా పాడైపోయిన నీ ఇంటిని బాగు చేస్తాను ప్రభు అని మాట ఇచ్చాడు. వెంటనే తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయాన్ని కట్టడాలని బాగు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తన డబ్బును దేవుని ఆలయాన్ని అంటే ఆ కట్టడానికి ఖర్చు పెడుతున్నాడో, ఈ ఫ్రాన్సిస్ తండ్రి చాలా గొడవ పడ్డాడు. నీవు దేవుని సేవ చేస్తే నీ డబ్బుతో నువ్వు చెయ్యి, నా డబ్బు ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావని ఇద్దరు గొడవ పడ్డారు. ఇద్దరు గొడవ పడినప్పుడు ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఏమన్నానంటే, నువ్వు దేవుని సేవ చేయవాలంటే నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చే, నీ సొంత డబ్బుతో దేవుని సేవ చేయి, నీ తండ్రి ఒప్పుకోవట్లేదు కదా అని అన్నప్పుడు వెంటనే అతని దగ్గర ఉన్న వస్త్రాలని, అతని ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బునంతా తన తండ్రికి ఇచ్చేసి కట్టుబట్టలతో ఆయన బయటకు వచ్చేసాడు. పిల్లరా, అతడు ఏమనుకున్నాడంటే, నేనిక స్వేచ్ఛగా నేను దేవుని సేవ చేస్తాను, నా అవసరతల కొరకు పరలోకమందు నా తండ్రికే ప్రార్థించి పొందుతానని నిశ్చయంతో ఆయన బయటకు వచ్చేసాడు. పిల్లరా, చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగా కట్టడాల అవసరతను అడుగుకొనుచు పాడుబడిన ఆలయాన్ని కడుతున్నాడు. ఇతను ఏంటంటే పాడైపోయిన ఆ చర్చిలు కడుతున్నాడు, కట్టడాలను కడుతున్నాడు. అడుక్కుంటూ, ఇదిగో దేవుని ఆలయం పాడైపోయింది, ఆ ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలని అడుక్కుంటూ అతడు ఆ దేవుని ఆ యొక్క సిమెంట్ కట్టడాలను కడుతున్నప్పుడు అతని కుటుంబం చాలా సిగ్గుపడింది. పిల్లరా, అయితే 1208 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు సువార్తను చదువుతుండగా పరిశుద్ధాత్మ వలన అతని హృదయం తెరవబడింది. యేసుక్రీస్తు తన శిష్యులు పంపినప్పుడు వారితో డబ్బునైనను సంచినైనను తీసుకుని వెళ్ళవద్దని సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పి కలగజేసును. అతడు తన దట్టిని, తన చెప్పులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుము చుట్టూ ఒక తాడును కట్టుకున్నాను. దేవుని సంఘం కట్టడములు కాదు గాని ఆత్మను సంపాదించడం అని గ్రహించను. దేవుని సంఘమును కట్టుట అంటే సిమెంట్ కట్టడాలు కాదు, ఆత్మను సంపాదించి సంఘమును చేర్చుట, వాళ్ళని శిష్యులుగా మార్చుట అనేదే సంఘమును కట్టుటాన్ని గ్రహించాడు. పిల్లరా, కాబట్టి చర్చి గోడలు కట్టుట మాని సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణ నడిపించుట ఆయన మొదలుపెట్టాడు. ప్రభువు నీకు సమాధానం ఇచ్చునుగాక షాలోమ్ అని పలుకుతూ ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడు. అంతవరకు ఇతను పిచ్చివాడు అనుకున్న మనుషులు అతని సువార్త విని అతనిని గౌరవించడం మొదలుపెట్టారు. పిల్లరా, ఏమండి, అతనికి 12 మంది స్నేహితులు ఉన్నారు. ఆ 12 మంది స్నేహితులు కూడా ఫ్రాన్సిస్తో చేరి వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థిస్తూ ఉదయం నుండి సువార్త ప్రకటించేవారు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛలను జయించేవాడు. తన శరీరంను గాడిదను పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగ తీసుకునేవాడు. ఒకప్పుడు సుఖభోగం జీవించుచు బీదలను తృణీకరించే ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేస్తూ తన జీవిత ధ్యేయంగా అతడు భావించుకుంటూ ఉండేవాడు. పిల్లరా, సేవ అవసరతల కొరకై దేవుని వైపు చూచుచు ఆయన దేవుని మీద ఆధారపడేవాడు. తన బోధ మిక్కిలి సూక్ష్మమైనది గాను మనస్సాక్షిని కదిలించేదిగా మారు మనసులకు నడిపించేదిగా అతని బోధ ఉండేది. ఈయన సమీపించే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందేవారు. ఈయనకు బోధ వినే భయంకరమైన దొంగలు, కుష్ఠరోగులు, అలాగే భయంకరమైన పాపులు మారు మనసు పొందుకునేవారు, స్వస్థత పొందేవారు.
ఇతడు దేవుడు చేసిన జంతువులను ప్రేమిస్తూ ఆ జంతువులకు సువార్త ప్రకటిస్తూ ఆ జంతువులతో ఆ పక్షులతో ఏమనేవాడు అంటే దేవుని స్తుతించండి అని చెప్పినప్పుడు ఆ పక్షులు కూడా పాటలు పాడేవంట ప్రియులరా. ఇతడు చాలా సార్లు ఇటలీ సరిహద్దులు దాటి సువార్త ప్రకటించేవాడు. 1214లో మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించాలని, అవసరమైతే అక్కడ తన ప్రాణాన్ని పణంగా పెట్టాలని ప్రయాణమయ్యాడు. కానీ అనారోగ్యం వల్ల వెంటనే తిరిగి వచ్చాడు. 1219లో పాలస్తీనాకి వెళ్ళి అక్కడ ఉన్న ముస్లిం సహోదరులకు సువార్త ప్రకటించాలనుకున్నాడు. కానీ ఆరోగ్యము సహకరించక మరలా వెనక్కి వచ్చేసాడు. అసీస్ అనే పట్టణానికి తన కను దృష్టి తగ్గిపోయింది. 1224 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో చేతుల్లో గాయములు ఏర్పడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రం ప్రయాణం చేసిన ఒక చిన్న గుడిసెలో తన జీవిత దినములు గడిపిన. అతని మరణ సమయంలో ప్రేమ అను ఆయుధం కలవాడై ఈ సేవ కొనసాగించుడు తగినవాడని చెప్పి 1226 ఆగస్టు 13 తేదీన రాత్రి తన 45వ సంవత్సరంలో ప్రభువుని వద్దకు వెళ్ళాడు. ఈ యొక్క కలవరి యోధుడు, ఈ యొక్క పరిశుద్ధుడు, ప్రేమ అనే ఆయుధం కలవాడే దేవుని సేవ చేయడానికి అర్హుడు అని చెప్పిన గొప్ప వ్యక్తి. దేవుని సేవ చేయాలంటే దేవుడి కలిగిన ప్రేమ కలిగి ఉండాలి. అలాగే మన శరీరాలను మనం జయించేవారికి ఉండాలి. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. మనం కూడా ఫ్రాన్సిస్ వాళ్ళే సేవ చేద్దాం. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.